హలో అండి విజ్ఞాన్ గారు. సాధారణంగా ఇప్పుడు దుబాయ్ నుంచి అలా వచ్చినప్పుడు బంగారాలు వేసుకొస్తాం. మన ఒంటి మీద ఉంటే ఎన్ని కేజీలైనా పర్వాలేదు అంటారు. బట్ దానికి కూడా కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటాయి అనుకుంటా కస్టమ్స్ వాళ్ళ దగ్గర కదా. ఇప్పుడు కన్నడ హీరోయిన్ రన్య గారు దొంగ బంగారం తీసుకొచ్చారు అంటూ ఒక ఆరోపణ ఉంది. మనం చూసాం కూడా. ఆరోపణ ఏంటి చూసాం. ఏంటి అసలు ఏం జరిగింది ఆ కథలో? డిఆర్ఏ వాళ్ళకు వచ్చిన డౌట్ చరిత్రలో ఫస్ట్ టైం వీళ్ళకి రావడం. బేసిక్గా ఎవరైనా ఇన్ఫర్మేషన్స్ ఇస్తే వీళ్ళకి ఎవరి మీదైనా కదలికల మీద డౌట్స్ ఉంటే పట్టుకుంటారు. ఆ దేశంలో తప్పించుకున్నా ఈ దేశంలో దొరుకుతావు, ఇక్కడ తప్పించుకున్నా ఇంకో దేశంలో దొరుకుతావు. వీళ్ళు ఏదో తేడాగా కొడుతున్నారండి అని సమాచారం అందితే వాడిని తీసుకెళ్ళి ఆ రూమ్లో పెడితే అది టియం టియం అంటది. ఎక్కడ దాచాడో తీయాలి. కొంతమంది విగ్గుల్లో పెట్టుకొస్తారు, ఎందుకు పొట్టల్లోనే వేసుకొస్తున్నారు. ఇంకొంతమంది నవరంధ్రాల్లోనూ దూర్చుకొస్తున్నారు, ఇంకొంతమంది షూ కింద. సినిమాలో చూస్తాం కదా. నీకు అఫీషియల్గా అంటే ఆ మగవాళ్ళకి 20, ఆడవాళ్ళకు 40 తెచ్చుకోవచ్చు. లేదు నేను అక్కడ సంవత్సరం నుంచి అంతే అమ్మా. లేదు నేను సంవత్సరం నుంచి ఆ దేశాన్ని ఉద్ధరిస్తున్నానంటే కిలో తెచ్చుకోవచ్చు. కానీ ఆ కిలోకి సరిపడా ట్యాక్స్లు కూడా నువ్వు కట్టాలి. అదే అంటున్నాను నేను. అప్పుడు ఆ ఏడుపేదో ఇక్కడే ఏడవచ్చు కదా, మోతబరువు ఎందుకు అనుకొని చాలా మంది ఇక్కడే కొంటా ఉంటారు. అయినా సరే కొంతమంది ఎందుకు తెచ్చుకుంటారంటే మనకి కేరళ, దుబాయ్ గోల్డ్ ప్యూర్ బాగుంటది. రింగులు కూడా మనం మెత్తబడిపోతాయి ఒట్టినే. ఇప్పుడు ఎండకి వేసుకుంటావా ఇట్లా అంటే మెత్తబడిపోతుంది. కేరళ గోల్డ్ 24 క్యారెట్స్ తీసేయాలి. ఎండాకాలం నువ్వు ఉంచలేవు. వేడన్నం తిన్నా కూడా అదంట కరగదులే, అరుగుద్దేమో. అరుగుతాయి కొన్ని, మెత్తబడిపోతాయి. వేడి నీళ్ళ స్నానం చేసినా మెత్తబడిపోతాయి. అంటే ఇప్పుడు మనకి కాపర్ మిక్స్ చేస్తారు కదా, చేయరా? అండ్ అది చెయ్యాలి, లేకపోతే బంగారం నిలబడదు కదా. ఎంతో కొంత మేబీ అందుకని అలా ఉండదు. ఆర్నమెంట్స్ లో ఎంతో కొంత రాగి మిక్స్ చేస్తేనే నీకు బంగారం నిలబడదు. కానీ మన వాళ్ళు ఏంటో రాగిలో బంగారం మిక్స్ చేస్తారులే. అది ఇంకా క్యారెట్స్ వైజ్ వచ్చేస్తుంది కదా. బట్ కేరళ 24 క్యారెట్ ప్యూర్, అది భలే ఉంటది. ఆ కలర్ కూడా ఇత్తడి కలర్ లా ఉంటది, నీట్ గా. అది ఇత్తడిదో బంగారమో తెలియక చేయాలి మళ్ళీ మనం. ప్యూర్ గోల్డ్ కలర్ బాగుంటాయి వాళ్ళు. అందుకే మన వాళ్ళు ఎట్లా తెస్తారంటే ప్యూర్ గోల్డ్ కలర్. ఆ కలర్ ఎలా చెప్పాలో తెలియట్లేదు. గోల్డ్ కొన్న తృప్తిగా అది కొంటారు. ఆ బిస్కెట్ బంగారం తీగలాగి ఇలా చుట్టి అదే రింగు, అదే రింగు. దానికి డిజైన్ నువ్వు డిజైన్ అన్నావంటే నువ్వు కనీసం ఒక 10,000 వదిలేసుకో. లేదు అంటే చాలు కదా, గోల్డ్ ఉంటాయి చాలు. ఇంకెందుకు మనకు ఆ డిజైన్లు అన్నీ ఇలాంటివి ఉంటాయి. సో తెచ్చుకునే వాళ్ళు అంతవరకే తెచ్చుకోవచ్చు. ఇప్పుడు ఈవిడ ఏంటంటే గోల్డ్ తెచ్చిందా లేదా మనకు అనవసరం, ఇక్కడ గోల్డ్ గురించి కాదు విషయం. డిఆర్ఏ వాళ్ళు గుర్తించింది ఒక క్యారెక్టర్ నెలలో 15 రోజులు దుబాయ్ వెళ్ళి వచ్చింది. దుబాయ్ టు ఇండియా, ఇండియా టు దుబాయ్, నెలకు 15 రోజులు వరుస పెట్టి. లాస్ట్ మంత్ ఏంటి మేము పాస్పోర్ట్ అంటే మళ్ళీ 15. టోటల్ ఇప్పటిదాకా 30 ట్రిప్పులు వేసావు వరుస పెట్టి. 30 ట్రిప్పులు ఎలా వేసుకొచ్చింది, హౌ అనేది వీళ్ళకు క్వశ్చన్ మార్క్. ఏదో ఉంది, ఒకసారి చూడండి కెమెరాలు వేసి అంటే. అదే డ్రెస్ ఎప్పుడు బట్టలు మార్చావు, మీకు బట్టలు లేవా? మరి అంత రిచ్ కదా నువ్వు. 3 నెలలకు ఇట్లా చిటికేసి అదే డ్రెస్, ఒక టైప్ ఆఫ్ గౌన్ అలా ఉంటుంది. అదే డ్రెస్ రిపీటెడ్లీ ఒక మహా అయితే ఒక 3-4 గౌన్స్ కుట్టించుకుంది. ఆ 3-4 గౌన్సే 30 సార్లు రిపీటెడ్లీ వాడింది. అన్నిటిది ఒకటే డిజైన్, ఒకటే స్ట్రక్చరు, ఒకలాగే ఉండడం, సంథింగ్ ఏదో ఫిషీగా అనిపించడం, ఏదో తేడా కొడుతుంది. ఒకసారి ముట్టుకుందాం తప్పే ఉంది అనుకున్నారు డిఆర్ఐ వాళ్ళు. ఏదైనా ఇట్లా పట్టుకుంటే కదా తృప్తి. సరే ఈసారి మళ్ళీ ఎప్పుడు వస్తుంది అంటే ఇదిగో మళ్ళీ బుక్ చేసింది, దిగుతుంది అని తెలిసింది. దిగేసింది మొత్తానికి మన మేడం గారు. దిగిన తర్వాత ఒక బెటాలియన్ వస్తుంది బయట నుంచి. వచ్చి తప్పుకుంటూ మేడం అట్లా రండి అంటారు. వీళ్ళు వెళ్ళేసి బాబు ఒక నిమిషం ఆగండి మేడం గారు, కొంచెం ఇట్లా రండి అన్నారు. ఇలా రండి అంటే మోగింది టియం అని. అదేంటి ఏం లేవి అన్నీ తీసేసినా కూడా ఎందుకు మోగుతుంది? అమ్మ లోపలికి వెళ్ళి ఒకసారి నిమిరి తీసుకురా అంటే ఒంటి మొత్తం ఇక్కడ నుంచి అక్కడ దాకా నిలువెత్తు బంగారం 15 కిలోలు. 15 కిలోలు అంటే ఇంచుమించు మన డొమెస్టిక్ బ్యాగేజ్. దాంట్లో ఏం పెట్టుకు చావాలో అర్థం కాదు మనకి. ఇది తీస్తే బెటర్. గోవాకి వెళ్తామా, తీసుకురావాల్సిన సరుకులే ఏవో ఉంటాయి, అది ఎక్కువ కేజీ అవుతుందేమో. ఇంటర్నేషనల్ టూర్కి వెళ్ళినప్పుడు వేచేసుకున్నాం.
ఎన్ని పాయింట్లు వచ్చినా ఏమంటారా అమ్మ లేదు, వేలకు వేలు అక్కడ మళ్ళీ అక్కడ కట్టాలి కట్టుకోవాలి. కదా, అదే ఇక్కడ చీపుగా వచ్చింది కదా అని చెప్పి మొత్తం బ్యాగుల్లో దూరుస్తావా? అవన్నీ అంతకంత బిల్లు మళ్ళీ ఎయిర్పోర్ట్ లో కట్టేసి రావాలి. చెప్పద్దు. నేను వచ్చేటప్పుడు కొన్ని కాస్మెటిక్స్ కొంటే అవి 30 ml తో ఉండాలంట, నిర్దాక్షిణ్యంగా తీసి చెత్తబుట్లో పడేసారు. అమ్మ నా షాంపూలు తెలీదు, ఇంత షాంపూలు లీటర్ షాంపూలు కొంటే అది మరి ఎందుకు తెలియలేదా మీకు? నా కర్మ అంటే ఆ బ్యాగ్ లో నాకు ఉండాల్సిన సరుకు ఉంటే మిగతాది నేను ఇందులో పెట్టుకున్నాను. కొన్ని డబ్బులు పెట్టి కొందామంటే ఎంత చెప్పారు తెలుసా, మనం ఇంకొక 2 సార్లు అక్కడికి వెళ్ళి వచ్చేయచ్చు. ఆ షాంపూ అండ్ కండిషనర్ 1 లీటర్ది, అది రిచ్ షాంపూ అలా పడేసింది నా కళ్ళ ముందు. బాడీ షాంపూ అంటే కంపెనీ పేరు. బాడీ వాష్ అలా పడేసింది. ఇక్కడ దొరుకుతుంది కదా బాత్ అండ్ బాడీ వర్క్స్, అది 4000 అమ్మ. అవన్నీ మన దగ్గర దొరుకుతాయి, అక్కడ వెళ్ళి కొనుక్కోవడం ఎందుకు? ఇక్కడ నుంచి తీసుకెళ్లి మళ్ళీ తెచ్చుకున్నామే. ఆహా. వెళ్ళేటప్పుడు పద్ధతిగానే వెళ్ళేవి, వచ్చేటప్పుడే కొంచెం పద్ధతి తప్పి ఇంకో బ్యాగ్లో షిఫ్ట్ చేస్తే పడేయాల్సి వచ్చింది. సరే వాట్ ఎవర్, ఆవేశంలో అలా జరిగిపోయిందిలే. నాకు ఇక ఈవిడ సంగతి అంటావా, మొత్తం ఒళ్ళంతా 15 కిలోలు అక్కడ పెట్టితే ఎలా తెచ్చిందంటే బిస్కెట్ని ఆ గౌన్లో ఒక డిజైనర్ వేర్ లాగా దాన్ని తాపడం చేశారు ఆవిడకి. ఏది మన గుడ్లకి వెండి తాపడం, బంగారు తాపడాలు చేస్తారే అలా ఆవిడ బాడీకి ఆ డ్రెస్కి ఫిట్ అయ్యేలాగా అలా తాపడం చేశారు. నీట్గా డ్రెస్ వేసుకొని అలాగే నడుచుకుంటూ వచ్చేసింది. ఈవిడ అసలు పట్టుకోగానే డీజీపీ మా డాడీ దూరం జరండి ఏం చేస్తున్నారని ఈవిడతో పాటు వచ్చిన వాళ్ళు హడావిడి చేస్తే అందరినీ పట్టుకున్నారు. ఇన్ని ట్రిప్పులు ఎలా వేసావు తల్లి అని అడిగితే ఇంతే. ఈవిడ దిగ్గానే బెటాలియన్ రావడం. అంటే ఇప్పుడు రాజకీయ నాయకులు మేము దేశాన్ని ఉద్ధరించడానికి వెళ్తున్నాం, అర్జెంటుగా వెళ్ళాలి అని చెప్పి గబగబా ఇవన్నీ దాటుకొని వెళ్తారా? అంటే సెలబ్రిటీస్ కి ఆ హోదా ఆ ప్రోటోకాల్ ప్రకారంగా ఈ మహాతల్లి వచ్చింది. ఈవిడకి ఆ హోదా ఇచ్చింది ఎవరు అంటే మా నాన్న డీజీపీ అని చెప్తుంది. డీజీపీ గారు ఇట్లా నీ కూతురు దొరికింది, నువ్వే ఇచ్చావా ఈ పవర్ అని అడిగితే అదే అసలు అలా అనలేదులే కానీ పెళ్లి చేసుకొని 10 ఏళ్ళు అయిపోయిందండి, మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయింది, దొంగ మొహంది, ఇట్లా చేసిందా, 4 దన్నండి పట్టుకోండి అని చెప్పేసి తప్పించుకున్నాను. ఇతనే ఈ వ్యవహారం అంతా నడిపింది. కాబట్టి దొరికిన తర్వాత మా అమ్మాయి అని చెప్తే లోపలేస్తారుగా. ఇదే ఇప్పుడు ఇంత దారుణంగా ఎవరు తేలా, దేశవ్యాప్తంగా సంచలనం ఇది. ఎవ్వరికి అసలు ఈ ఫెసిలిటీ లేదు అలా రావడం. బట్ ఈవిడకి దక్కింది అంటే ఏదో పెద్ద సిండికేట్ ఉందని అనుమానం. నెక్స్ట్ ఈ ఎయిర్పోర్ట్లో సరే నువ్వు బెటాలియన్ వేసుకొచ్చి తప్పించుకున్నావు, దుబాయ్ ఎయిర్పోర్ట్ ఎలా దాటావు? ఎయిర్పోర్ట్ అథారిటీలో నీకెవరు ఉన్నారు, ఎంతమంది ఇందులో ఇన్వాల్వ్ అయి ఉన్నారు, ఎంతకాలం నుంచి సాగుతుంది వ్యవహారం అనేది కూపీ లాగడానికి అమ్మ దా కూర్చో అన్నారు ఆవిడ. చూశారు కదండి ఎన్ని ట్రిప్పులు చేశానో, అలసిపోయాను, నేనేం మాట్లాడలేకపోతున్నాను అనింది. నెక్స్ట్ ఈవిడ తరఫున అడ్వకేట్ వచ్చేసి చూడు బాడీ మీద ఎన్ని గుర్తులు ఉన్నాయో, ఇవన్నీ దెబ్బలు, గాయాలు, ఆవిడ రెస్ట్ తీసుకోండి అంట. గాయాలు కాదమ్మా, అన్ని గంటలు గట్టిగా బంగారు కడ్డీలు వేసుకొని ఇలా ఉన్నందుకు పడ్డ వాతలు అవి, మీరు అలా చెప్పకండి అంటే ఈవిడేమో నేను నీరసంలో ఉన్నా, నేను ఏమీ మాట్లాడలేను ఈవిడ అంటుంది. అసలు గుట్టురట్టు చేద్దాము, విషయం ఏంటో చెప్పండి అని వాళ్ళు తేలట్లా. ఇప్పటికీ కస్టడీలోనే ఉంది. ఎలాగైనా ఈవిడ్ని బయటికి తీసుకురావాలని వీళ్ళ అడ్వకేట్లు వీళ్ళందరూ శత ప్రయత్నాలు చేస్తారు. ఎందుకంటే పెద్ద సిండికేటే ఉంది. ఇంత ధైర్యంగా అసలు 100% యూ కాంట్. పోనీ ఈవిడెవరమ్మా పెద్ద ఇది అంటే దుబాయ్కి ఇండియాకి నువ్వు 15 ట్రిప్లు వేయాలంటే నెలలో ఎట్లాంటి అవసరం ఉండాలో చెప్పరా నీకు? ఇక్కడ నీకు ప్రాణానికి ప్రాణమైన మనిషి వెంటిలేటర్ మీద ఉండాలి, ప్లగ్ బీకేస్తే మనిషి పోతాడా అన్నట్టు. అయినా సరే రోజు విడిచి రోజు ఆల్టర్నేటివ్ ఎట్లా తిరుగుతావు? అదే చెప్తున్నా. అక్కడేమో నువ్వు లేనిది అసలు బిజినెస్ నడవదు, 100 కోట్ల బిజినెస్ అని అది ఉండాలా, ఇక్కడ నువ్వు లేకపోతే ప్రాణం పోతుందేమో అన్నట్టు ఉండాలా. అప్పుడు అలా తిరిగితే అది కూడా నువ్వు అపర కుబేరుడు అయితే అలా తిరిగితే పద్ధతి. ఈమె గురించి ఎంక్వైరీ చేసి అక్కడ ఏమీ లేదు ఆకు వక్క, ఇక్కడ ఏమీ లేదు ఆకు వక్క అని తెలిసింది. మరి ఎందుకు ఇంత రిచ్గా తిరుగుతుంది ఇలా, ఎలా, హౌ పాసిబుల్ అంటే ఓసారి పట్టుకుంటే కదా తెలుస్తుంది. పట్టుకున్నారు. ఇప్పుడు ఇంకా కూపీ లాగాలి. ఈ సిండికేట్ మొత్తం ఎంతమంది కలుగుతారు? మహా మంత్రులు ఉంటారా? పెద్దవాళ్ళే ఉంటారు, లేకపోతే ఎట్లా? బికాజ్ ఎయిర్పోర్ట్ జరిగే బిజినెస్ ఇప్పుడు ఎక్కువ స్మగ్లింగ్లన్నీ షిప్ యార్డ్ వల్ల వస్తాయి ద్వారా. అక్కడ ఎలాగలా మేనేజ్ చేసుకొని తెచ్చుకుంటున్నారు, లోపల ఎక్కడో వేసేసి. అయితే అలాగే తెచ్చుకోవచ్చు కదా వీళ్ళు అనుకుంటే ఆ ఓడ అక్కడ నుంచి ఇక్కడ రావడానికి 45 రోజులు 60 రోజులు టైములు పడతాయి. అంత ఆగలేక ఫ్లైట్ అనుకో గంటల్లో గబా 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 వెళ్ళిపోవచ్చు కదా. ఈ రూట్ ఎంచుకున్నారు. బట్
ఆ రూట్లో ఎయిర్పోర్ట్స్ అథారిటీ చాలా స్ట్రిక్ట్ యాక్చువల్గా. ఇప్పటి వరకు ఎవరిని వదల్లా. మరి ఈమె 30 ట్రిప్స్ ఎలా వేసింది అనేది పెద్ద పెద్ద క్వశ్చన్ మార్క్. చూద్దాం. థ్యాంక్ యూ సో మచ్.